హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యే ఎవరు? నెల్లూరు నగరంలో 2 సార్లు వరుసగా అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ పైన విజయం సాధించారు. నారాయణ అక్కడ విజయం సాధించడానికి సంబంధించి సర్వశక్తులు ఒడ్డారు. చాలా భారీగా అక్కడ డబ్బులు ఖర్చు చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్నారు. ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నంబర్ 2గా ఉన్నారు. అటువంటి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న నారాయణ పైన అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించారు. ఓడిపోయిన తర్వాత నారాయణ ఆల్మోస్ట్ నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఆల్మోస్ట్ 4 ఏళ్ళు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇటీవల నగరానికి వచ్చి పర్యటనలు చేస్తూ ఉన్నారు. పర్యటనలు చేస్తున్న క్రమంలో నారాయణ వర్సెస్ అనిల్ విమర్శల వేడి పెరుగుతోంది. ఒకరిపై ఒకరు చాలా తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. నిన్న మొన్నటి దాకా ఎక్కడ దాక్కున్నావంటూ అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నారు. కరోనా టైంలో కనపడకుండా పోయావెందుకు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. సో నారాయణ పైన పొలిటికల్గా చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఆ విమర్శలు రెగ్యులర్గా ఎవరైనా చేసేవే. చాలా సందర్భాల్లో చాలామంది రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరిపై ఒకరు అటువంటి విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయన చేసిన విమర్శ సీటు కోసం సొంత పార్టీ నేతలకు, పక్క పార్టీ నేతలకు 50 కోట్ల రూపాయల చొప్పున ముడుపులు ఇచ్చారు నారాయణ. జనసేన ఈ సీటు కోరకుండా ఉండడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ సీటు తనకే ఇవ్వడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ ఆరోపణ అనిల్ కుమార్ యాదవ్ నారాయణ పైన చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తున్న నేపథ్యంలో జనసేన నెల్లూరు స్థానాన్ని కోరుతుందేమోననే ఆందోళనతో కొంతమందిని ప్రసన్నం చేసుకోవడం కోసం 50 కోట్ల రూపాయల డబ్బులు ముట్టజెప్పారనే విషయాన్ని అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతలకు కూడా నారాయణ డబ్బులు ఇచ్చారనే విషయాన్ని చెప్తున్నారు. దీనికి కౌంటర్గా పొంగూరు నారాయణ కూడా ప్రతి విమర్శ చేశారు. నేను డబ్బులు ఇచ్చానని డబ్బులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఏమైనా చెవిలో చెప్పాడా, లేదా ఏమైనా కలలోకి వచ్చాడా? ఎలా తెలుసు నేను ఎవరికో డబ్బులు ఇచ్చిన విషయం అనిల్ కుమార్ యాదవ్కి ఎలా తెలుసు? అయినా పక్క పార్టీ పొత్తులో ఉన్న పార్టీలకు సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్, ఎవరు ఏ సీటు తీసుకోవాలి, ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, అది మా పార్టీలుగా మేము చూసుకుంటాం. ఆ అంశం నీకు అవసరం లేదు కదా, దానిపైన స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ నారాయణ కౌంటర్ ఇస్తున్నారు. సో మొత్తంగా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరం కేంద్రంగా గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య వార్ నడుస్తోంది. ఈ వార్ నెల్లూరు నగరంలో ఎన్నికలకు 100 రోజుల ముందే హీట్ పుట్టిస్తోంది.